कदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। जय गणेश महाराज की जय। जय गणेश महाराज की जय। अष्टलक्ष्मी गणेश महाराज की जय। ढूंढी गणेश महाराज की जय। लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा। शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा। लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा, लंबोदराय विघ्नेश्वरा। शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा। अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा। हेरंब हेरंब विघ्नेश्वरा, हेरंब हेरंब विघ्नेश्वरा, हेरंब हेरंब विघ्नेश्वरा, हेरंब हेरंब विघ्नेश्वरा। लंबोदरा हे विघ्नेश्वरा, लंबोदरा हे विघ्नेश्वरा, लंबोदरा हे विघ्नेश्वरा, लंबोदरा हे विघ्नेश्वरा। शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा, शिव शंभो कुमारा विघ्नेश्वरा। अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा, अंबिकातनया ओंकारेश्वरा। हेरंब हेरंब विघ्नेश्वरा, हेरंब हेरंब विघ्नेश्वरा, हेरंब हे
विघ्नेश्वरा हे रंब विघ्नेश्वरा लंबोदरा हे विघ्नेश्वरा लंबोदरा हे विघ्नेश्वरा लंबोदरा हे विघ्नेश्वरा लंबोदरा हे विघ्नेश्वरा शंभो कुमारा विघ्नेश्वरा शिव शंभो कुमारा विघ्नेश्वरा शिव शंभो कुमारा विघ्नेश्वरा शिव शंभो कुमारा विघ्नेश्वरा विनायका 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 विश्वाधारा विनायका विश्वाधारा विनायका हे विश्वाधारा विनायका हे विश्वाधारा विनायका 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 विश्वाधारा विनायका विश्वाधारा विनायका सिद्धि विनायक भवभयनाशा सिद्धि विनायक भवभयनाशा सिद्धि विनायक भवभयनाशा सिद्धि विनायक भवभयनाशा सुरमुनिवंदित श्री गणेशा सुरमुनिवंदित श्री गणेशा सुरमुनिवंदित श्री गणेशा सुरमुनिवंदित श्री गणेशा विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका 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 विश्वाधारा विनायका विश्वाधारा विनायका गणेश शरणं शरणं गणेशा 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 विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका विश्वाधारा विनायका हे विश्वाधारा विनायका विश्वाधारा
ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మనందరం గణపతి ఉత్సవాల్లో డూండి గణేష్ సేవా సమితి వారు మనకి ఈ 63 అడుగుల ఎత్తు కలిగినటువంటి నాట్య గణపతిని ఈ కళాశాల ఆవరణలో స్థాపించడం, శ్రీ గురుదేవుల అనుగ్రహం ముందరే ఇక్కడ ఉన్నటువంటి సత్సంగీల మనస్సులో చేరి మనం త్రయాణిక సత్సంగానికి సంకల్పం జరగడం, ఇదంతా కూడా ఒక దైవ మహిమ, దేవుని లీల. కాకపోతే మనందరి ఏకాగ్రతకి కూడా ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే ఏమన్నారంటే, ఇంట్లో ఒక్కరే కూర్చుని కానీ సాధన చేస్తూ చేస్తూ ఎంతవరకు ఎదిగింది మన సాధనని గుర్తించాలంటే, ఇంట్లో నేను ఒక్కనే చేసుకుంటాను, అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. పిల్లలు అల్లరి చేసినా కూడా నాకు ఏకాగ్రత కుదరదు అంటే సాధనలో నిలబడినట్టు కాదు అంటుంది వేదాంతం. గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ కార్యక్రమాన్ని చేసుకోవాలి. బ్రహ్మచారి అయినటువంటి వారు అప్పుడు వారి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వారి కార్యక్రమాలను వారు చూసుకోవాలి. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించుకోవాలి. ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎవరైతే ప్రశాంతమైనటువంటి అంతఃకరణ కలిగి ఉంటారో అది సాధన. రామకృష్ణ పరమహంస వారు చెప్పారు. శ్రీ సద్గురుదేవులు కూడా పునః ఈ విషయాన్ని అందిస్తూ ఉండేవారు. సంసారంలో నువ్వు ఉండాలి కానీ నీలోకి సంసారం రాకూడదు. నువ్వు వెళ్ళి సంత బజారులో కూర్చో కానీ సంత బజారుని నీ మనసులోకి తెచ్చుకోకూడదు. నువ్వు సంత బజారులో ఉన్నంతసేపు నీకు బాధ లేదు, కానీ సంత బజారుని మన మనసులో తెచ్చుకుంటే మాత్రం చాలా బాధ ఉంటుంది. ఒక బాధ కాదు, నాకు ఎన్ని బాధలు ఉండాలో అన్ని బాధలు అని చెప్తుంటారు చాలామంది. అసలు మనం ఈ ఉన్నతమైన మానవ జన్మకు వచ్చి తనలో ఉన్నటువంటి ఒక భగవత్ తత్వాన్ని గుర్తించకపోవడమే ఒక పెద్ద బాధ, ఒక పెద్ద అనారోగ్యం మనకి. ఇటువంటి అనారోగ్యం నుంచి మనం ఆరోగ్యవంతులం కావాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండడానికి తగిన ప్రయత్నాలు మనం చేయాలి. అది ఏ ఆరోగ్యము? దేహారోగ్యమా? దేహానికంటే గొప్పదండి. దేహానికి అనారోగ్యం వస్తే మందు వేసుకుంటే పోతుంది. మనస్సుకు వస్తే చాలామంది పడుతున్నారు. మనుషులు బాగానే ఉంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రేమలు దోమలు అనే పిల్లలకు కూడా మనశ్శాంతి ఉన్నట్లే. అట్రాక్షన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాలకి అలవాటు పడిపోయి పిల్లలు మనసు పారేసుకుంటారు ఎక్కడో. ఆ మనసు పారేసుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా జరగదు. ఇంట్లో వాళ్ళు అనుకున్నట్టుగా నిలబడలేరు. వారికి అశాంతే, వీరికి అశాంతే. ఎందుకన్నా నాయన, ఎవరు కనమన్నారు రా మిమ్మల్ని అని అడుగుతున్నారు ఆ పిల్లలు. ఇంకేమని చెప్పాలి? మనం అడిగించుకుంటున్నాం, పెద్దవాళ్ళని అడిగించుకుంటున్నారు. అలాగా ఎవరు కనమన్నారయ్యా? నీ ఇష్ట ప్రకారం నడుచుకున్నట్టయితే కనకుండా ఉండకపోయావా? తల తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. కానీ గణేష్ మహారాజ్ చెప్పాడు, మనం అనుకున్నాం తల్లిదండ్రుల యందు వినయ విధేయతలు కలిగి తల్లిదండ్రులకు పూజించాడు, విఘ్నాధిపతి అయ్యాడు వినాయకుడు. తల్లిదండ్రుల్ని ఆదరించి ఆజ్ఞని నెరవేర్చాడు, శ్రీరామచంద్ర ప్రభు అయ్యాడు.
ఒక పుండరీకుడు అనేటువంటి వాడు భక్తుడు తల్లిదండ్రుల సేవలో ఉండి పాండురంగుడు సాక్షాత్తు పాండురంగుడు వచ్చి నాయన అని పిలుస్తూ ఉంటే ఒక ఇటుక విసిరేశాడు. నిలబడు నాయన, నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను అంటే అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఇటుక మీద నిలబడి ఈ పుండరీకుని యొక్క చరిత్ర బండరీపురంగా మారిపోయింది. మరి ఇవన్నీ పుక్కుడి పురాణాలు కాదు కదా. పిల్లల్ని కన్నందుకు మనకు ఉపయోగపడటం కోసమే కదా వారిని. మనకి అనారోగ్యం వస్తే, పెద్దవాళ్ళకి అనారోగ్యం వస్తే పిల్లలు వచ్చి పక్కలో కూర్చుంటే చాలు, ఆదరించి ఒక మంచి గ్లాస్ ఇస్తే చాలు, వీడు పొంగిపోతాడు. హార్ట్ అటాక్ కూడా తగ్గిపోతుంది, హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది, సమానంగా అయిపోతుంది. కానీ ఇప్పుడు పిల్లలు చూస్తున్నాను, అమెరికాలోనో ఇంకో దేశంలోనో ఉంటారు. ఇక్కడ వీడికి అనారోగ్యం వస్తుంది, తల్లికో తండ్రికో ఫోన్ వెళ్తుంది, డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాడు ఆయన మీకు ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని పంపిస్తారు. ఎన్ని ఉంటాయి కదా లండన్ డబ్బులు, పౌండ్స్ కావాలంటే అన్ని పంపిస్తాను, ఎన్ని యూరోలు కావాలంటే అన్ని పంపిస్తాను. మా నాన్నగారికి మా అమ్మగారికి మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, సార్ నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. కానీ వారిలో ఉన్న బెంగ మాత్రం మీతో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, కోపం తెచ్చుకోకండి. మీరు వస్తే వెంటనే తగ్గిపోతున్నాయి. ప్రతి డాక్టరు ఉపయోగించుకుంటున్నాడు ఈ మాట. అవసరం, కానీ సమయానికి పుట్టిన వాళ్ళు ఉపయోగపట్టలే. అంటే మాయ ఎక్కడుంది, మనసు ఎక్కడుంది, ఎక్కడ జరుగుతోంది మనకి? ఇవన్నీ మనం గుర్తించడం కోసమే, తనను తాను ఉద్ధరించుకోవడం కోసమే, నిజతత్వాన్ని బోధ చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే మహాత్ములు. పురాణాలు చదవచ్చు, భాగవతాలు చదవచ్చు, ఏమైనా చదవచ్చు, కానీ నీ దోషం ఇది అని నీకు చూపించేటువంటి వాడు కావాలి. అందుకనే అటువంటి సత్సంగం ఇది. మనందరం సత్సంగీయులం. ఏముంది అందరిలో? సద్భావన ఉంది, అందుకని ఇక్కడ కూర్చోగలిగాం. ఈ నిమిషంలో మీరేం చేశారు? తత్మా వాటన్నిటికీ కూడా సన్యసించారు. తత్మా వాటన్నిటిని వదిలిపెట్టారు. ఇల్లును వదిలిపెట్టారు, వాకిళ్ళను వదిలిపెట్టారు, టీవీలను వదిలిపెట్టారు. ఆఖరికి పిల్లల్ని వాళ్ళని కూడా పనుల్లో మీరు చేసుకుంటూ ఉండండి, ఇక్కడ సత్సంగం ఉందగా, ఈ 3 రోజులు సత్సంగానికి వెళ్ళి రావాలి అని చెప్పి వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఆ త్యాగం ఏం చేసింది? ఇక్కడ మనందరం కలిసి పెద్దగా వెలిసిన, చిన్నగా సూక్ష్మంగా మనలో ప్రకాశిస్తున్న ఆ గణపతి యొక్క గురుదేవుల అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాం. దేనివల్ల? త్యాగం చేశామేమో, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. ఇది మనకి, దీనికి అధికారి కావాలి తను. దీన్ని వదిలిపెట్టి నేను బజార్లో పెసరట్టు తింటాను లేకపోతే సినిమా చూస్తానన్నటువంటి వాడికి శాంతి ఎక్కడ లభిస్తుంది? ఇంట్లో వదిలిపెడుతున్నాడు, బయటికి వెళ్ళి ఇంకో కథ చూస్తున్నాడు. ఇంట్లో వాళ్ళది ఉంటే నా గురించి నేను ఏడుస్తాను అనుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ఏడ్చి. అక్కడ సినిమాకి వెళ్ళి ఏడుస్తారు ఎందుకండి? సినిమాకి వెళ్ళి ఆ చరిత్ర చూస్తూ ఏడ్చి తలనొప్పులు తెచ్చుకొని ఇంటికి వచ్చి శారడలు వేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కథ కాని కథ, సినిమా కథ ఎలా అయిందో మన కథ కాని కథ ఇది కూడా కళ్ళే, ఇది కూడా ఒక స్వప్న ప్రపంచమే. ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచం గురించి మనకి తెలియజేసేటువంటి వారు ఎవరు? గురువులు, మహాత్ములు. వారి సేవల్లో ఉంటారు. ఎవరైతే గణపతిని సేవించి ఒకే దేవతని పెట్టుకుని ఆరాధిస్తారో, గణపతిని సేవించి, గణపతిని ధ్యానించి, గణపతిని ఆరాధిస్తూ ఉంటారో, సర్వకాల సర్వావస్థలందు ఈ ఉత్సవాల్లో మాత్రమే కాదు, వారిని గాణపత్యులు అంటారు. శక్తిని ఎవరు ఆరాధిస్తారో వారిని శాక్తేయులు అంటారు. శివుని ఎవరు పూజిస్తారో వారిని శైవులు అంటారు. ఎందుకలా అనిపించుకోవడానికి కారణం ఏంటి? ఏకాగ్రత, ఒక్కరినే ఆశ్రయించి ఉండడం, ఒక్క తత్వాన్ని మనం వెతుక్కోవడం. మనకి ఆధ్యాత్మిక గురువులు మనకేం చెప్పారు? ఇక్కడికి వచ్చి ఆత్మవిద్యకు వచ్చేసరికి గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే గురువులకేం రావట్లే, కానీ గురువుల అనుగ్రహంతో తానెవరూ తాను గుర్తించగలుగుతున్నాం. తనలో ఉన్న సత్యమేదో మనం
గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గుతుంది, మందు వేసుకుంటే మనసుకి ఉపశాంతి కావాలి. నిన్ను లేపి నాయన ఇందుకోసం ఏడుస్తున్నావా, దీనికోసం ఎంతమంది ఏడ్చారా. అర్జునుడికి కొడుకు చనిపోయాడు అభిమన్యుడు. ఆ అభిమన్యుడు వెళ్ళిపోయాడు, చనిపోయాడని ముందరే శ్రీకృష్ణ ఆయనదే కదా రచన అంతా, సృష్టి అంతా శ్రీకృష్ణ పరమాత్మదే కదా.